మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. జూన్ 2వ తారీఖు నుంచి గురు మార్పు. ద్వాదశ రాశుల వారికి ఈ మార్పు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి ఫలితాన్ని పొందుతారు, వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, జూన్ 2వ తారీఖు గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి యోగాలున్నాయి, అవయోగాలున్నాయి, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సాధారణంగా గురుడు శుభగ్రహంగానే చెబుతూ ఉంటారండి. ఇంకా ఆయన అంటే శుభాలనే అందిస్తారు, మన జీవితంలో ఎన్నో మార్పులు కూడా తీసుకొస్తారని. మరి ప్రధానంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మంచి జరుగుతుందంటే ఇంకా మంచి కొరకు ఏం చేసుకోవాలి, అలాగే ఒకవేళ చెడు అవుతుంది అని అంటే కనుక మంచి జరగడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశి వైపు ప్రయాణం అండి. కర్కాటక రాశిలో అక్టోబర్ 31 వరకు ఉంటారు. కాబట్టి ఇది కీలకమైనటువంటి సమయం. కర్కాటకం అనేటటువంటిది బృహస్పతి వారికి అత్యంత బలమైనటువంటి స్థానం. దాన్ని పరమోచ్చ భాగం అని అంటారు. ఉచ్చస్థుడై ఉంటాడు. ఉచ్చ నీచ అని రెండు రకాలుగా ఉంటాయి. ప్రతి గ్రహానికి కూడా స్థితిరీత్యా జాతకంలో ఉచ్చ అంటే అత్యంత బలము కలిగినటువంటి ఆ ప్రదేశాన్ని కర్కాటకము, అది ఉచ్చస్థితి. ఈ ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బృహస్పతి ఇవ్వలేనిదంటూ ఏది ఉండదని చెప్పారు. అసలు బృహస్పతి ఏమి ఇస్తాడనేది ముందు ఒక్క నిమిషం మనం ఆలోచన చేసుకుంటే, విద్యాకారకస్య బృహస్పతి, విద్యనిచ్చేవాడు బృహస్పతి. స్వర్ణకారకస్య బృహస్పతి, స్వర్ణం అంటే బంగారం ఇచ్చేటటువంటి వాడు బృహస్పతి. పుత్రకారకస్య బృహస్పతి, సంతానకారకుడు పుత్రకారకుడు రెండు కూడా బృహస్పతి. బృహస్పతి ఇవ్వలేనిదంటూ ఏది ఉండదు. ఒక చోట ఒక డేంజరస్ కాంబినేషన్ ఉంది. ఆ డేంజరస్ కాంబినేషన్ వల్ల మనకు ఒక యాక్సిడెంట్, ఒక శస్త్రచికిత్స, సీరియస్ ఇల్నెస్ లేకపోతే ఒక డౌన్ఫాలో ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ని కనుక బృహస్పతి తను చూసినప్పుడు దృష్టి ద్వారా, లేదా ఆ కాంబినేషన్ మధ్యలో కూర్చున్నప్పుడు అదంతా కూడా దానికి ఉన్న పాయిజనస్ అంతా పోతుందని చెప్పారు. ఆయన దృష్టి అమృత సమానము అని చెప్పాడు. ఆయన స్థితి కంటే కూడా దృష్టి చేత బలవంతుడని చెప్పారు. అంటే ఆయన ఉన్నది లగ్నం మీద, కానీ ఆయన సంతాన స్థానాన్ని చూస్తున్నాడు అనుకోండి, వెరీ సక్సెస్ఫుల్ పిల్లలు ఉంటారు వాళ్ళకి. మరో చోట ఉండి జాబ్ని చూస్తున్నాడు, 10th హౌస్ అంటారు. జాబ్ అంటే వృత్తి స్థానం. ఆ వృత్తి స్థానం పైన తన చూపు పడితే విపరీతమైనటువంటి సక్సెస్ జాతకుడు అనుభవిస్తాడు. అట్లాగే ధనస్థానంలో బృహస్పతి లేకపోవచ్చు, వేరే చోట ఉండి ధనస్థానాన్ని చూశాడు అనుకోండి, అఖండమైనటువంటి ఐశ్వర్యం పడుతుంది బృహస్పతి చూస్తే అనేటటువంటిది మనకి ప్రమాణం, జ్యోతిష్య ప్రమాణం. ఇట్లాంటి బృహస్పతి ఒక్కొక్క చోట ఉన్నప్పుడు ఒక్కో రకంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. కర్కాటక రాశి వారికి రాజయోగ గడియలు ఏముంది, కర్కాటకంలోకేగా వస్తున్నాడు ఆయన. అద్భుతం అండి. ఇప్పుడు ప్రజెంట్గా చాలా బాగుంది. వారికి అష్టమ శని కూడా అయిపోయింది. 1 సంవత్సరం అయిపోయింది. హాయిగా ఉన్నారు. కర్కాటక రాశి వారికి పదవి, ఆరోగ్యము, ధనయోగము, వాట్ నాట్, పుత్ర సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారు, శుభకార్యం ఇంట్లో, అట్లాగే వివాహం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి వివాహాలు, అద్భుతమైనటువంటి యోగంలోటి కర్కాటక రాశి వారు ఉండటం జరిగింది. కర్కాటక రాశి వారికి ఒక ప్రాబ్లం నడుస్తుంది. వారి మనసులో అమ్మైనా నాన్నైనా సరే వారికి కూడా పక్షపాతం ఉంటుందా, కన్న వాళ్ళందరినీ ఒకే రకంగా చూస్తారా, వాళ్ళు చూడరేమో అన్న భావన, ఆ అనుభవము, ఆ ఎక్స్పీరియన్సు, ఆ సాడ్ ఎక్స్పీరియన్స్, అది కర్కాటక రాశి వారికి దే ఆర్ అండర్ గోయింగ్ ఇన్ టు దట్. అంటే ఆ రకమైనటువంటి వైరాగ్య స్థితి. సహజంగా తల్లి ప్రేమ నిష్పాక్షికం కదండి, కానీ కాదేమో, తల్లిదండ్రుల ప్రేమల్లో కూడా ఎక్కువ తక్కువలు ఉంటాయేమో అన్న దాంట్లో వాళ్ళ వ్యవహారం నడుస్తుంది. ఒకటే పరమేశ్వరుడు లోకాని మొత్తానికి తండ్రి, గౌరీ శంకరులు మాతాపితరులు, వారికి నమస్కారం చేసుకొని మ్యాటర్ ఏమైనా ఉంటే సెటిల్ చేయమని అడగండి, హాయిగా అనుగ్రహిస్తుంది అమ్మవారు. ఇక అంతే. కర్కాటక రాశి వారు ఎప్పుడైనా సరే, ఇప్పుడైనా కాదు, జనరల్గా లైఫ్ టైం మొత్తం మీద వీరు ఎక్కువగా కూడా లక్ష్మీదేవి యొక్క ఉపాసన చేయాలి. ఆధిపత్యం చంద్రదేవత అంటేనే లక్ష్మీదేవి. కాబట్టి ఎక్కువ కనకధారా స్తోత్రం చదువుతూ ఉండటం, అదేవిధంగా లక్ష్మీ అష్టకము, లక్ష్మీదేవి యొక్క నామాలు 108 నామాలు ₹1 కాయిన్లతోటి కానీ, లేకపోతే వెండి పుష్పాలతోటి కానీ, ఎర్రని పుష్పాలతోటి కానీ అమ్మవారికి అప్పుడప్పుడు పూజ చేస్తూ ఉంటే ఈ డబ్బులో ఉన్నటువంటి
కొన్ని వికారాలు ఉంటాయి కర్కాటకం వాళ్ళకి. ఏంటి ఆ వికారాలు అంటే, వీళ్ళని డబ్బు దగ్గర ఎక్కువగా ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు. ఉపయోగించుకొని అవసరం తీరిన తర్వాత మళ్ళీ చూసి చూడనట్టు పక్కకు తిప్పేస్తారు. ఈ రకమైనటువంటి అనుభవాలు కర్కాటక రాశి వాళ్ళ దగ్గర మెండుగా ఉంటాయి. ఇట్లాంటివి జరగకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. దీనివల్ల ఏంటంటే వీళ్ళు అసలే సున్నిత మనస్కులు. ఇట్లాంటివి అవ్వటం వల్ల వీరు అదే మనసులో నుంచి అది పోదనమాట. మానసికంగా వీళ్ళకి చింత ఎక్కువ. అదే ఆలోచిస్తూ వాళ్ళని ఏమీ అనలేక, అట్లని వాళ్ళని యాక్సెప్ట్ చేయలేక ఒక రకమైనటువంటి ఇబ్బందులు కర్కాటక రాశి వారిని పడుతూ ఉంటారు. కాబట్టి అమ్మని ఎక్కువగా ప్రార్థించాలి, అందులోనూ లక్ష్మీదేవిని ఎక్కువగా ప్రార్థించాలి.